హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. హైదరాబాద్ చాలా గొప్పగా చెప్పుకుంటుంది మెట్రో గురించి. సో మెట్రో వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే ట్రాఫిక్ తగ్గిపోయిందో మనం అంతా చూసాము. ఒక్కొక్కసారి అందరూ భయపడతారు, ఒక్కోసారి మెట్రో లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏందని. బట్ ఇప్పుడు ఇన్నాళ్ళు ధైర్యంగా ఎంతో గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధాన కారణం ఏంటంటే నాగోల్ నుండి మియాపూర్ వెళ్లే రూట్లో నాగోల్ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అక్కడ పార్కింగ్ ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉందో అక్కడ ఇప్పటి వరకు అయితే ఫ్రీ పార్కింగ్ ఉండే. సో ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అది కాస్త ఫీజు అయితే దానికి కట్టాల్సిన పరిస్థితి ఉంది. సో 2 గంటలకు వచ్చేసి ఒక 10 రూపాయలు, 12 గంటలకు వచ్చేసి 20-25 రూపాయలు, ఆ రకంగా అయితే దానికి ఛార్జెస్ ఉండబోతున్నట్లు మెట్రో ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రయాణికుల నుండి కొంచెం నిరసన రావడం, రేపు ధర్నాలు చేస్తామని ప్రకటించడంతో మెట్రో కొంచెం వెనక్కి తగ్గి తాత్కాలికంగా దానికి వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడు పార్కింగ్ కి ఛార్జెస్ అలా పెట్టడం వల్ల ప్రయాణికులు ఏ రకంగా ఇబ్బందులు పడతారు, అలా ఛార్జెస్ పెట్టడం కరెక్టా కాదా అనేది మనం డీటెయిల్ గా చర్చించుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి. నమస్కారం సార్. నమస్తే మధు. సో మనం హైదరాబాద్ కు మెట్రో అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్ ప్రజెంట్ అయితే. సో ఇప్పటి వరకు అయితే నాగోల్ నుండి మియాపూర్ వెళ్లే రూట్ నాగోల్ దగ్గర ఎలాంటి పార్కింగ్ ఛార్జెస్ లేవు సార్. సో ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఛార్జెస్ పెడదామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నది వస్తుంది. గవర్నమెంట్ కాదు, మెట్రో. సో ఏంటి సార్ ఇలా తీసుకోవడం అనేది కరెక్టా కాదా సార్? సో కరెక్టా కాదా అనే దానికంటే ముందు ఏవైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాగ్దానాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని ప్రజల కోసమే మేము వచ్చినాము, ప్రజల ఆనందం కోసమే మేము బ్రతుకుతున్నాము, ప్రజలకు ఎలా కావాలంటే ఎలా చేస్తామన్నటువంటిది ఆ నినాదంతో వచ్చేస్తారు. గవర్నమెంట్ మారినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంటది, తర్వాత గవర్నమెంట్ కి ప్రజలు కొంచెం అవుతున్నారు అన్నప్పుడు ఏదో ఒక రకంగా ఒక్కొక్క గవర్నమెంట్ లో ఒక్కొక్కలాగా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఏదో ఒకలాగా ప్రజల మీద ఏదో ఒక విధమైనటువంటి భారం ఇస్తూ, ఎందుకంటే కొన్ని ఉచిత పథకాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కవర్ చేయడానికి ఏ వేలోనైనా సరే డబ్బులు సంపాదించాలి అన్నటువంటిది గవర్నమెంట్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ల కోసమే ఎంతో మంది సజెషన్లు సలహాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అన్ని ఫార్మాట్లలో తీసుకున్నప్పుడు ఏ రకంగా వేస్తారంటే కొంతమంది హెల్మెట్ పెట్టుకోలేదు, కంపల్సరీ డబ్బులు అడుగుతారు, రాంగ్ పార్కింగ్ కంపల్సరీ డబ్బులు అడుగుతారు. సో ఇట్లా డిఫరెంట్ గా అడిగే దాంట్లో ఇది ఒకటి అన్నట్టు. సో ఇక్కడ ఏంట్రయ్యా అంటే కనుక ప్రయాణికులకి అంటే జనరల్ గా ఏంట్రయ్యా అంటే మెట్రో అనేది ఇప్పుడు చాలా బాగా నడుస్తూ ఉంది. అంటే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక ఇప్పుడు చాలా మంది మెట్రోకి అలవాటు పడ్డారు. కొంచెము టికెట్ కాస్ట్ ఎక్కువైనా కూడా త్వరగా సేఫ్ గా త్వరగా సేఫ్ గా గమ్యస్థానానికి చేరుతామన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ జనాలు వచ్చేస్తా ఉన్నారు. ఆ జనాలు వచ్చేటప్పుడు ఇలాంటి పెట్టడం అన్నది కరెక్ట్ కానే కాదు. వీళ్ళు అనుకోవచ్చు ఇట్లా పార్కింగ్ పెట్టడం వల్ల మా గవర్నమెంట్ కొంచెం ఆదాయం వస్తుంది అని చెప్పేసి, అలా పార్కింగ్ పెట్టడం వల్ల మా జోబులు ఖాళీ అవుతున్నాయని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ అందరూ పెట్రోల్ ఎక్కడం బంద్ చేస్తున్నారనుకో, ఒక రోజుకి ఎంత నష్టపోవాలి? ఒక ట్రిప్ లో ఒక ట్రైన్ ఫుల్ కాకుండా చాలా ఖాళీగా ఉన్నట్లయితే కనుక ఎంత నష్టపోవాలి? చాలా నష్టపోతుంది గవర్నమెంట్. అలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ చేయాలనుకుంటే కనుక ఎవరైతే నాన్ టికెట్ హోల్డర్స్ ఉంటారో, అంటే టికెట్ లేకుండా పార్కింగ్ అంటే ఆ ఏరియాలో జాబ్ చేసుకునేటోళ్ళు కావచ్చు, ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు పోయేటోళ్ళు కావచ్చు, సో ఇక్కడ పెడితే సేఫ్ ఉంటుందని చెప్పేసి ఆ ప్లేస్ లో సేఫ్ గా పెట్టుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఛార్జ్ చేయండి. ఎవరికైతే టికెట్ ఉంటుందో, ట్రైన్ ఎక్కే వాళ్ళ దగ్గర టికెట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర పార్కింగ్ ఫీలు వసూలు చేయకుంటే బాగుంటది అన్నది నా ఉద్దేశం. కంపల్సరీ అలానే ఉండాలి. సో అది సార్, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అనేది కేవలం ఇంత ముందుకు ఏదైతే రోడ్ ఉందో అదే రోడ్డు మార్గంలో మెట్రో వచ్చింది. సో వేరే దూర ప్రాంతాలు అంటే ఇప్పుడు హయత్ నగర్ ఉంది, హయత్ నగర్ సైడ్ మెట్రో లేదు సార్. ఇప్పుడు బిఎన్ రెడ్డి ఉంది, అక్కడ సైడ్ మెట్రో లేదు ఎగ్జాంపుల్. సో కేవలం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని మాట ఉంది. సో దాని వల్ల చాలా దూరం ఉన్న వ్యక్తులు తీసుకొచ్చుకొని బైక్స్ అక్కడ వాళ్ళకైతే పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. చాలా ఎదురుదెబ్బ. ఇప్పుడు అట్లా బైక్ లో వేసుకొని వచ్చి అక్కడ బైకులు పెట్టి వాళ్ళ జాబ్స్ కు పోయే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో మిడిల్ క్లాస్ వాడికి ఒక 50 రూపాయలు పర్ డే ఎక్స్ట్రా పడుతుంది అంటే కనుక నెలకు 1500 రూపాయలు అవుతుంది. 1500 రూపాయలు అన్నది వాళ్ళ కొడుకులకి పిల్లలకి ఏమో ఒకటి కొనియడానికో లేకుంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవడానికో ఉంటది. అటువంటి భారం వేయడము సామాన్యుడి మీద నెత్తి మీద ఒక భారం పెట్టినట్టే అన్నదే నా ఉద్దేశము.
సరే ఇప్పుడు ఒక మినిమం స్టే అంటే 2 అవర్స్ కి వచ్చేసి 10 రూపీస్ సార్ బైక్ కి, అది చాలా దారుణం. 8 అవర్స్ కి వచ్చేసి 25, 12 అవర్స్ కి వచ్చి 40 రూపీస్, ఇక ఎక్స్ట్రా ఇక 12 అవర్స్ తర్వాత 5 పెరిగిపోతుంది. ఇవన్నీ దారుణం. అదేమన్నా ప్రైవేట్ జాగా అయితే కాదు కదా, ప్రైవేట్ అయితే మెయింటైన్ చేయట్లేదు కదా, గవర్నమెంటే కదా మెయింటైన్ చేసేది. సో గవర్నమెంట్ ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకుంటే ఎట్లా? మరి దారుణము ఎట్లా ఉంటది అంటే, వెనక ప్రైవేట్ దానిలో హాస్పిటల్స్ ఉంటాయి బాగానే, హాస్పిటల్ పక్కన వాష్రూమ్ కి వెళ్ళాలంటే 5 రూపీస్ వెళ్ళి చుస్సు పోసుకొని రావాలి. ఎంత దరిద్రం తెలుసా అది. చాలా అంటే చాలా దరిద్రం. ఈ కాలంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కన కానీ కొన్ని ప్లేసెస్లలో డబ్బులు ఇచ్చి మరి వాష్రూమ్ కు పోయి రావాలంటే మరీ ఎంత దారుణం. ఒకవేళ మామూలు ఉన్నాయంటే కనుక అక్కడ పోతే ఇంకొక రోగాన్ని తీసుకొని వచ్చుకొని పోవాలి. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి గవర్నమెంట్ అన్నది. అంటే ఇంతకు ముందు మనం మెట్రోలో టాయిలెట్స్ కి వెళ్ళిన సార్ అయితే ఫ్రీ ఉండేది సార్. 2 years నుండి దాన్ని కూడా చార్జెస్ చేస్తారు, యూరిన్ కి ఇంత అని దానికి ఇంత అనేసి. అలాగే మళ్ళీ ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా సార్, అలాగే మెట్రో దాని నుండి కూడా ఆదాయం వస్తుంది అలాగే. అలాగే మెట్రో పిల్లర్ కి ఏదైనా ఫ్లెక్సీలు కానీ ఇలాంటివి కట్టినా కానీ అప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళకు. అలాగే మెట్రోలో ఏమైనా యాడ్స్ చేసినా కానీ డబ్బులు, ఆ రకంగా డబ్బులు వచ్చినప్పుడు మెట్రో లాస్ లో లేనప్పుడు సో ఎందుకు జనం నుండి ఈ రకంగా గుంజనికి ప్రయత్నం చేస్తున్నారు? అంటే జనం నుంచి గుంజనీకని కాదు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి ఎవరైతే సలహాదారులుగా ఉంటారో లేకుంటే కనుక ఎవరో ఒకరు కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వస్తారన్నట్టు. జనరల్ గా ఇప్పుడు నాకు ఒక ఎస్ఐఓ లేకుంటే డిపార్ట్మెంటో లేకుంటే ఇంకొకళ్ళు తెలిసిన వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ ఎవరొకరు పరిచయం ఉన్నారని అనుకుందాం. అనుకున్నప్పుడు నేను బతుకుదేరు చేయడానికో లేకుంటే ఆ లోపల క్రియేటివిటీకో ఏదో ఒకటి ఉంటుంది. సో వీళ్ళంతా పోయి ఏం చేస్తారంటే వెనక ఒక ఫార్మాట్ మొత్తం తీసుకొని పోయి వాళ్ళకి అప్లికేషన్ పెడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్లో పెద్ద జాగా ఉంది, రోజు కొన్ని వందల వేల బైకులు వచ్చి అక్కడ ఉంటున్నాయి, సో కార్లు ఉంటున్నాయి. సో వీటన్నిటి మీద ఇప్పటి వరకు ఫ్రీగా ఉంది, దీని మీద ఎంతో కొంత ఛార్జ్ చేస్తే కనుక అట్లా గవర్నమెంట్ కు అట్లా ఎవడైతే కాంట్రాక్ట్ తీసుకున్నాడో వాడికి బెనిఫిట్ ఉంటుంది. సో వాడు ఒక అప్లికేషన్ పెడతారు, దాన్ని పరిశీలించిన మీదట ఓకే మన గవర్నమెంట్ కి ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా, అక్కడ కూడా వాళ్ళు సేఫ్ గా జనాల బైకులను కానీ కార్లు కానీ సేఫ్ గా పెడతారు అని వీళ్ళు చెప్తున్నారు కదా, ఓకే ఇది కూడా సేఫ్ సైడే ఉంటుంది అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఓకే చెప్తారు. కానీ సామాన్యుడి జోబి చిల్ అవుతుంది అన్న విషయం మాత్రం వాళ్ళు గ్రహించలేరు. సో అది జరిగేది. అంటే మామూలుగా మనం ఎక్కడ థియేటర్ దగ్గర ఎక్కడ వెళ్ళినప్పుడు ఒకటి సరే టోటల్ మనం బయటకు వచ్చినంత ఒక 10 రూపీస్ అలా బైక్ తీసుకుంటారు సార్. సో ఆ రకంగా 12 అవర్స్ కైనా 10 రూపీస్ తీసుకురంటే సరే పట్ట అనుకోవచ్చు, కానీ మరీ దారుణం కాకపోతే 2 అవర్స్ కి 20 రూపీస్. అదే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే ఏం లేకుండానే ఉంటది. ఒకసారి స్టార్ట్ చేసినారంటే కనుక అది కార్పొరేట్ కంటే ఎక్కువ లెవెల్లోకి వీళ్ళు తీసుకొని వెళ్తారు అంతే. అది ఒకటి ఇద్దరు కాదు, అవి చెప్పుకోకూడదు. మనం ఉన్న ప్లేస్ కి ఉండొద్దు. ఆ 10 రూపాయలు తీసుకుంటాడు అంటే కనుక అది ఎంతమందికి డివైడ్ అయిపోతుందో అది ఎవరికి కూడా తెలియదు. సో అట్లా ఉంటది. ఒకవేళ ఈ నిర్ణయం మెట్రో అదే కంటిన్యూ చేస్తే ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? వాళ్ళకి కంపల్సరీ మెట్రోకి పడుతుంది. కొన్ని పర్సనల్ గా కొన్ని ఎమోషనల్ గా ప్రజలు తీసుకునే దాని మీద ఏ గవర్నమెంట్ కూడా దాని మీదకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఆ మెట్రో దాంట్లో అక్కడ డబ్బులు పెట్టడం అన్నది ప్రజలకి ఒక ఎమోషన్ లాంటిది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు హ్యాపీగా అక్కడ బైక్ పెట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో ఆ గమ్యస్థానానికి వెళ్ళి అక్కడ జాబులు చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా ఉన్నారు. కొంతమంది బైకులు పెట్టి ఆ మెట్రో ఎక్కి త్వరగా పోయి పనులు చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి బైకులు వేసుకుపోతున్నారు. ఇప్పుడు మళ్ళా దానికి ఫీ పెట్టినారు అంటే కనుక అది ఒక ఎమోషన్ అవుతుంది. ఆ ఎమోషన్ టచ్ చేసి గవర్నమెంట్ అన్నది ఒక అప్రతిష్ట అంటే ఒక బ్యాడ్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నిటికీ రేట్లు పెడుతున్నారు అన్నటువంటి ఒక ట్యాగ్ వేసుకోకుంటే బాగుంటది అన్నది నా మెయిన్ ఉద్దేశము.